ఐసీఈ అరాచకాలు కొనసాగుతున్నాయి. తెలుగు వాళ్ళకి ప్రధాన టార్గెట్ చేస్తున్నారు. అరెస్టులు సోదాలతో ప్రస్తుతం ఈ వ్యవహారం పీక్స్కు చేరింది. ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. రోజుకు 3000 అరెస్టులే ఐసీఈ ఏజెంట్ల టార్గెట్. నకిలీ పత్రాలు, ఫేక్ గ్రీన్ కార్డులు, వీసా ఉల్లంఘన కేసులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే తెలుగు వారిపై ఫోకస్ చేస్తోంది ఐసీఈ. ఐసీఈ అరాచకాలకు నెల రోజుల్లో 3 మృతి చెందారు. ఇటీవలే 5 ఏళ్ల బాలుడు కూడా అరెస్ట్ అయ్యాడు. మొన్న అలెక్స్ అనే పౌరుణ్ణి ఐసీఈ కాల్చి చంపింది. దీంతో ఇమిగ్రేషన్ ఏజెంట్ల అరాచకాలు అమెరికాలో పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశంలో ట్రంప్ నిర్ణయాలకు ప్రజల మద్దతు భారీగా తగ్గింది. ఇక అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ రాయిటర్స్ నిర్వహించిన పోల్లో ఈ విషయం వెల్లడైంది. వలసలపై ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలు చాలా దూరం వెళ్ళాయంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వలసదారులను అడ్డుకోవడానికి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ట్రంప్ యంత్రాంగం ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించింది. దీనికి నిరసనగా జరిగిన ఘర్షణల్లో ఆ ఏజెంట్ల చేతిలో శనివారం నాడు మినియాపోలిస్లో మరో అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు ముందు అంటే శుక్రవారం నుంచి ఆదివారం మధ్య ఈ పోల్ చేపట్టినప్పుడు ట్రంప్ నిర్ణయాలకు ఆమోదించే వారి సంఖ్య తగ్గిపోయింది. తాజాగా 30% మంది ట్రంప్ను సపోర్ట్ చేస్తే అంతకుముందు ఆ రేటు 41%గా ఉంది. 53% మంది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసలకు సంబంధించిన నిబంధనలు చాలా కఠినతరం చేశారు. ఈ విషయంలో ఆయనకు ప్రజల నుంచి తొలుత భారీగా ఆమోదం లభించింది. కానీ ఇక రాను రాను ఆయన విధానాలకు పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పూర్తిగా హింసా విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇమిగ్రేషన్ ఏజెంట్లు వలసదారుల్ని, అక్రమంగా చొరబడ్డ వాళ్ళని పంపే క్రమంలో ఏకంగా కాల్పులు జరపడం, జనాల్ని కాల్చి చంపడం, ఉక్కుపాదంతో అణిచివేయడంతో ప్రస్తుతం ఈ ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రజల్లో వ్యతిరేకత కొనసాగుతుంది. ఒక్కసారి అక్కడి నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Deterred. I know you're getting some good shots. Just Meta. oh my god. 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 మినియాపోలిస్లో ఫెడరల్ ఏజెంట్ల అరాచకాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందనడానికి ఈ అరాచకాల నిదర్శనం కనిపిస్తున్నాయి. ఫెడరల్ ఏజెంట్లు అక్కడ ఆందోళన చేపడుతున్న జనాల్ని పూర్తిగా తరుముతున్నారు. అక్కడి నుంచి ఆ ఆందోళన తగ్గించేందుకు పోలీసులు ఏకంగా తుపాకులకే పని చెప్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అలెక్స్ ప్రెట్టీపై కాల్పులు జరిపి హత్య చేసిన తర్వాత పోలీసులు మళ్ళీ అరాచకాన్ని తెగబడ్డారు. మరో హత్య కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం
మినియాపోలిస్లో ఆందోళనలు మిన్నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ ఆ ప్రాంతం అంతా కూడా భారీగా అల్లర్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అలెక్స్ ప్రెటీ హత్య తర్వాత భారీగా ప్రజలు హత్యను ఖండిస్తూ అక్కడ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పగలు రాత్రి అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఫెడరల్ ఏజెంట్లకు అక్కడ స్థానికులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ కూడా చోటు చేసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఉద్రిక్తతను తగ్గించేందుకు మినియాపోలిస్లో ట్రంప్ పరిపాలనకు సంబంధించినటువంటి ఒక ముఖ్య అధికారి, ఇమ్మిగ్రేషన్ అధికారి గ్రెగోరీ బోవినోని ప్రస్తుతం అక్కడి నుంచి పదవి నుంచి తప్పించి అక్కడి నుంచి ప్రభుత్వం వెనక్కి పిలిపించినట్టుగా తెలిసింది. అయినప్పటికీ కూడా ప్రజలు శాంతించట్లేదు. బోర్డర్ పెట్రోల్ కమాండర్ గ్రెగోరీ బోవినోను అక్కడి నుంచి నగరం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ అయినట్టుగా తెలుస్తోంది. ఇతను ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ నాయకత్వాన్ని చేపట్టి క్రూరంగా అక్కడి ప్రజలపై కాల్పులు జరిపించారంటూ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మరోవైపు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు పోలీసులు వారిని అడ్డుకోవడం కష్టతరంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. సో మరోవైపు డొనాల్డ్ ట్రంప్తో అక్కడి మిన్నసోటా గవర్నర్ టీమ్ వాల్స్ అలాగే మినియాపోలిస్ మేయర్ కూడా జాకబ్ ఆయనతో మాట్లాడారు. వాళ్ళంతో సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్. కానీ అక్కడ ఉన్నది డెమోక్రాటిక్ గవర్నర్ కాబట్టి రిపబ్లికన్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళకి పొసగడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతం ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయనంటూ అమెరికాలో జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి వైట్ హౌస్ ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక మరీ ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా భారతీయులే, అక్రమంగా చొరబడుతున్న వాళ్ళలో ఎక్కువగా భారతీయులు ఉన్నట్టుగా ఇప్పటివరకు నివేదికలు అందుతున్నాయి. ప్రతి 10 మందిలో దాదాపుగా 8 నుంచి 9 మంది వరకు భారతీయులే ఉంటున్నట్టుగా అక్కడ నివేదికలు చెప్తున్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు, విద్యార్థులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే గడ్డు కాలమని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక వలస విధానంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు వాళ్ళని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఇది ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చెప్పాలి. అమెరికా భద్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడి వలసదారులను ఏరివేసే పనిలో పడింది ట్రంప్ సర్కార్. అయితే ఇటీవల కాలంలో నకిలీ పత్రాలు, ఫేక్ గ్రీన్ కార్డులు, వీసా నిబంధనల ఉల్లంఘన కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో నకిలీ సర్టిఫికెట్తో యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు, వీసా నిబంధనల ఉల్లంఘన, స్టూడెంట్ వీసాపై ఉంటూ నిబంధనల విరుద్ధంగా బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నవారు, వర్క్ పర్మిట్ అక్రమాలు, నకిలీ డాక్యుమెంట్తో ఐటీ కంపెనీలో కొలువుదీరిన ఉద్యోగుల పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారుతుంది. ఐసీఈ అధికారులు ప్రస్తుతం ఆ పని ప్రదేశాలను సంఖ్యలు వేసి డిటెన్షన్ సెంటర్లకు వీళ్ళందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో దీంతో నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ అలవాట్లు, నకిలీ పత్రాలు, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడం, ఏకంగా నకిలీ గ్రీన్ కార్డులు పొందడం, లేదా నకిలీ వర్క్ పర్మిట్లు పొందడం, వర్క్ పర్మిట్ అవకాశం లేకుండా దొంగతనాన్ని పనిచేయడం. మీరుంటుంది ఏ గల్ఫ్ కంట్రీలోనో కాదు, ఇది మన తెలుగు వాళ్ళకే చెప్తున్నాం. మీరుంటుంది ఏ గల్ఫ్ కంట్రీలో కాదు, లేదా భారత్లో ముంబైలోనో జార్ఖండ్లోనో ఎక్కడో బొగ్గు గనుల్లో వెళ్ళి పనిచేయట్లేదు. లంచాలు ఇచ్చి అక్కడ సర్టిఫికెట్లు మార్చి, లేదా ఇక్కడెక్కడో హైదరాబాద్ మాదాపూర్లో ఏదో సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి ఎక్కడో కంపెనీలో ఉద్యోగం పొందినట్టు కాదు, నకిలీ సర్టిఫికెట్లు పెట్టి. గుర్తుపెట్టుకోండి, అది ట్రంప్ పరిపాలన. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. ఇట్లాంటి వ్యవహారాలు బయటపడితే ఖచ్చితంగా అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా డిపోర్టేషన్ చేస్తారు, డిటెన్షన్ సెంటర్లో పంపి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తారు. అయ్యో ఇదంతా జరుగుతుంది, తెలుగు వాళ్ళని అణచివేస్తున్నారు పాపం అని అనడానికి కూడా లేదు. ఇక్కడ మీరు చేస్తుంది తప్పు. తప్పుడు సర్టిఫికెట్లు, తప్పుడు గ్రీన్ కార్డులు క్రియేట్ చేస్తున్నారంటే ఎంత దారుణం చూడండి. అది ఇండియా కాదు బాబు, అది అమెరికా, అది ట్రంప్ పరిపాలన. ఈ తప్పుడు పత్రాలు, నకిలీ పత్రాలు సృష్టించి ఇండియా మాదిరిగా పిచ్చి వేషాలు వేస్తే అక్కడ కుదరదు. అక్కడంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా విచారిస్తారు, చూస్తారు. అన్ని వ్యవహారాలు సక్రమంగా ఉంటేనే
ఉండడానికి కుదురుతుంది. పట్టుకుంటున్న వాళ్ళలో బోర్డర్లో అక్రమంగా చొరబడ్డ వాళ్ళలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎక్కువ మంది భారతీయులు ఉంటున్నారంటే ఎందుకు సగటున భారతీయులు ప్రతి 3 నిమిషాలకు ఒకటి పట్టుబడుతున్నాడంట. ఎందుకంటే మరి ఇంత జరుగుతున్నా అక్కడ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి, జైలులో వేస్తారు, చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిసి కూడా సంపాదించాలనే ఒక కక్కుర్తితో కోరికతో అయినా కూడా పోయి పట్టుబడుతున్నారు. ఇది మరీ దారుణం. అంటే భారతీయులు ఎందుకు ఇలా చేస్తున్నారనేది కొంతమంది నేను అనేది కొంతమంది తొందరగా కోటీశ్వర్లు అయిపోవాలనే తప్పుడు ఉద్దేశాలను కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా అనవసరంగా ఇరుక్కుంటున్నారు. అమెరికన్ కమ్యూనిటీని అనవసరంగా అక్కడ కమ్యూనిటీలో మన దేశం పరువును అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఇందాక మీకు చెప్పిన నకిలీ సర్టిఫికెట్ల భాగవతం కావచ్చు, వర్క్ సెంటర్లోనే నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా చేతులకి బేడీలేసి వెనక్కి కట్టి చేతులకి బేడీలేసి అక్కడి నుంచి డిటెన్షన్ సెంటర్లకు లేదంటే టైం బాగుంటే డిపోర్ట్ చేస్తారు, లేదంటే డిటెన్షన్ సెంటర్లో పెట్టి విచారించి ఇంట్రాగేట్ చేసి ఏళ్ల తరబడి జైలులో పెట్టి మగ్గాల్సి వస్తుంది. మీకు తెలిసిందిగా బ్రెజిల్, ఎల్ సాల్వడార్, ఈక్వెడార్ సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తారో తెలుసుగా జైళ్ళలో. ఆ రకంగా ఉంటుంది డిటెన్షన్ సెంటర్లో. వెనిజులాన్ ప్రెసిడెంట్ మదురోనే ఏకంగా ఆ డిటెన్షన్ సెంటర్లో పెట్టి ఎక్కడో నార్కోటిక్ డిటెన్షన్ సెంటర్లో పెట్టి 11వ అంతస్తులో ఏముండదు అక్కడ. ఒక చిప్పలో కూడు పెడతారు, ఒకే ఒక బాత్రూమ్ ఉంటుంది, అది కూడా ఓపెన్ బాత్రూమ్, ఒక స్టీల్ కమోడ్ ఉంటుంది, దాంట్లోనే 1, 2 అన్నీ పోవాలి. చిప్పలో కూడు వస్తుంది, నీళ్ళు వస్తాయి, దోమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, విపరీతంగా ఉంటుంది. అవసరమైతే ఏసీ పెంచుతారు, లేదంటే కంప్లీట్గా బంద్ చేస్తారు. చాలా దారుణంగా ఉంటుంది ఇంట్రాగేషన్. అలా ఉంటాయి డిటెన్షన్ సెంటర్లు మనకంతలో నివేదికల ప్రకారం. ఇలాంటి ఇంట్రాగేషన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా అడ్డదారు తొక్కి అక్కడ మన ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవద్దు. ఏదైనా నిబంధనల మేరకు ఉండాల్సిన అవసరం ఉంది. సరే, ఇదంతా ఎత్తు. ఇప్పుడు మిన్నసోటా స్టేట్లో జరుగుతున్న వ్యవహారం అయితే ట్రంప్ సర్కార్కు చెడ్డ పేరుతో వస్తుంది, అది మాత్రం వాస్తవం. మీకు విషయం తెలిసిందే, జార్జ్ ఫ్లాయిడ్ 2020లో జార్జ్ ఫ్లాయిడ్ని నల్ల జాతిని వర్ణ వివక్షతో, రేసిజంతో, జాతి అహంకారంతో హత్య చేసిన పోలీసులు ఎక్కడో కాదు, ఇదే మినియాపోలిస్లో 2020లో. అక్కడ కూడా అప్పుడు డెరిక్ అనే ఒక పోలీస్ అధికారి అత్యుత్సాహంతో ఏకంగా మినియాపోలిస్ విభాగాన్ని రద్దు చేశారు అమెరికా చరిత్రలో. అదొక బ్యాడ్ రిమార్క్. ఇప్పుడు మళ్ళీ అదే మినియాపోలిస్లో, అదే మిన్నసోటా స్టేట్లో ఇది ఫెడరల్ ఏజెంట్లు, ఇమిగ్రేషన్ ఏజెంట్లు మళ్ళీ 2 చంపారు. ఈ నెలలో 3 చంపారు. దారుణాలు తెగబడుతున్నారు. దీంతో మళ్ళీ అదే మినియాపోలిస్తో మళ్ళీ అమెరికా అంతా బదనాం అవుతుంది. కేవలం ఇది ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. ప్రతి చోట, కాలిఫోర్నియా, టెక్సాస్, డల్లాస్, ప్రతి చోట, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా మొత్తం 20 లేదా మొత్తం 32 స్టేట్లో 20 రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ అల్లర్లు జరుగుతున్నాయి ఇమిగ్రెంట్స్ పాలసీకి వ్యతిరేకంగా. అంటే ట్రంప్ చేస్తుంది అక్కడ రాష్ట్రం, అక్కడ దేశంలో, ఆయా రాష్ట్రాల్లో అక్కడి కమ్యూనిటీని దెబ్బతీస్తున్నారు, అనవసరంగా నేరాలకు పాల్పడుతున్నారు. వీళ్ళందరినీ కూడా పంపించాలంటే ఆయన చేసిన ప్రయత్నం. బట్ మరోవైపు తిరుగుబాటు. ఏదేమైనా ఈ 5 ఏళ్ల బాలుని కూడా మొన్న అరెస్ట్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. ఏంటంటే అక్కడి వైస్ ప్రెసిడెంట్ చెప్తున్న దాని ప్రకారం ఆ బాలుని అడ్డు పెట్టుకొని అతని తల్లి, తండ్రి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం అనేది అయితే పొరపాటు. దాంతో ట్రంప్ సర్కార్కి అయితే ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఏదేమైనా అమెరికా నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా భారతీయులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ట్రంప్ అమలు చేస్తున్న విధి విధానాలు, నిబంధనలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం అంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.